హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్ మానియా నడుస్తోంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా మోడీ పార్టీకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కమలం పార్టీ నార్త్ బెల్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఆ రాష్ట్రంలో కమల వికాసం ఖాయమని చెప్పాలి. ఇక సౌత్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది. ఏకంగా గత ఎన్నికల్లో 30 నుండి 34 వరకు ఓటు బ్యాంకును సాధించుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారా అధికారంలోనే ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తమిళనాడులో డిఎంకేతో పొత్తులో ఉంది. అయినా కూడా అన్నామలై వంటి డైనమిక్ లీడర్స్ పనితీరుతో బీజేపీ పార్టీకి సెపరేట్గా గ్రాఫ్ను పెంచుకుంటుంది. ఇక కేరళ విషయానికి వస్తే కొద్ది రోజులు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి కేరళలో అధికారం ఎవరిది అనే దానిపై తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వే బీజేపీకి ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల మధ్య పోటీ ఉంటుంది. ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులకు సంబంధించింది, యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమికి సంబంధించింది. ప్రస్తుతం కేరళలో సీఎంగా పినరయి విజయన్ ఉన్నారు. 10 ఏళ్లుగా కూడా ఇక్కడ ఎల్డీఎఫ్ పాలన సాగుతుంది. అయితే ఈ కూటములకు గట్టి పోటీని ఇచ్చే విధంగా బీజేపీ కూడా అక్కడ బలపడుతుందని తాజా సర్వేల ద్వారా తేలింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందని సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో యూడీఎఫ్కు 37.9% మంది ఓటు వేశారు, ఎల్డీఎఫ్కు 28.8% మంది ఓటు వేశారు. అయితే ఈ రెండింటి మధ్య దాదాపు 11% ఓట్ల తేడా ఉంది. ఇక బీజేపీ 25.1% బీజేపీకి మద్దతు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు బీజేపీకి కేరళలో ఇంత మద్దతు కనిపించింది లేదు. కానీ ఈసారి మాత్రం, అంటే ఇంకా ఏడాది సమయం ఉన్నా కూడా బీజేపీ మిగతా కూటములకు దగ్గరగానే ఉంది. ఇక ఈసారి ఎన్నికల్లో మాత్రం తిరువనంతపురం, త్రిశూరు లోక్సభ స్థానాల ప్రజల నుండి బీజేపీకి మంచి మద్దతు అయితే ఉందని సర్వేలో తేలింది. అయితే ఇక్కడ యూడీఎఫ్లో శశిధర్, కేసీ వేణుగోపాల్, వీడి సంతోష్ వంటి వారికి ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. వీరిలో ఒకరిద్దరిని బీజేపీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో నుంచి కనీసం 2 బీజేపీలోకి వచ్చిన ఆ ఓటు బ్యాంకు కూడా వస్తుంది. ఫలితంగా గెలుపు సొంతం అవుతుంది. అలాగే వీళ్ళు ఎవరు పార్టీలో చేరకున్నా కూడా ఈ ఏడాది సమయంలో బీజేపీ పార్టీ కాస్త కష్టపడితే మాత్రం జెండా పాతేయడం ఖాయం. కాబట్టి ఈ సర్వేల ప్రకారం మాత్రం కాదు, అక్కడ బీజేపీ ఏ సభ పెట్టినా కూడా వస్తున్నటువంటి ప్రజలను బట్టి చూస్తే కూడా చాలా బాగా అర్థమవుతుందని చెప్పొచ్చు. కేరళ ప్రజలు బీజేపీ, మోడీ విజన్కు తమ మద్దతును తెలుపుతున్నారు అని అర్థమైపోతుంది. కాబట్టి 2026లో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు 100% ఉన్నాయని చెప్పొచ్చు.